హలో సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఎక్కడైతే మన గన్ పార్క్ దగ్గర కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా డ్రగ్స్ టెస్ట్కి రెడీ, మరి మీ కాంగ్రెస్ వాళ్ళు రెడీ అని చెప్పేసి సవాల్ విసిరారనమాట. దానికి ఏం చెప్తారు మీరు? దొంగనే దొంగ దొంగ అని అరుస్తుంటే ఎట్లమ్మా? మీరు దొంగతనంలో పట్టుబాటు రాలేదా? వీళ్ళంతెవరు? అప్పట్లో ఫామ్ హౌస్ బ్రేకింగ్ ట్రాప్ టు ల్యూర్ 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఫామ్ హౌస్ బస్టెడ్. ఇది ఎప్పట్లా? 2022లా. ఆ రోజు కూడా ఇదే ఫామ్ హౌస్ అమ్మా. నేనేమంటున్నా, కేటీఆర్ ఆ రోజు కూడా ఇదే ఫామ్ హౌస్. ఆ రోజు ఎవరు? పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, గువ్వల బాలరాజు ఉన్నాడు, హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఎమ్మెల్యే రాగా కాంతారావు ఉన్నాడు. మరి అదే ఫామ్ హౌస్లో మళ్ళీ ఈరోజు రోహిత్ రెడ్డి ఉంటాడు, అదే ఫామ్ హౌస్లో ఇంకో మహేష్ యాదవ్ ఉంటాడు, అదే ఫామ్ హౌస్లో వీళ్ళందరూ ఉన్నారు. ఏ ఫామ్ హౌస్లో దొరుకుతున్నాయి ఇవన్నీ? మీరు గన్ ఎట్లా కాలుస్తారు? ఎట్లా గన్ ఫైర్ చేస్తారు? ఏ విధంగా మీకు అంటే ఎంత విచ్చనివిలుగా మీరు గన్ కాలుస్తారు అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు సమాజానికి? ఈ పిల్లలందరికీ ఏం చెప్దాం అనుకుంటారు? రేపు పొద్దున ఏం నేర్పాలనుకుంటున్నారు? నువ్వు గన్ పార్క్ వస్తే ఏమవుతుంది? గన్ పార్క్ వస్తే గన్లు పట్టుకొని రా గన్ పార్క్కి. నిన్న గన్ కాలుస్తారు, గన్ పార్క్ వస్తావా? నిన్న ఆడనేమో గన్ను కాలుస్తావు పోలీసు వాళ్ళ మీద, ఈరోజు మళ్ళీ గన్ పార్క్ వచ్చి యాక్షన్ చేస్తావా? నేను ఒకటే అంటున్నామ్మా, వీళ్ళందరూ నేను చెప్పే పేర్లు, కేదార్నాథ్ వాడు చచ్చిపోయా దుబాయ్లో, ఆయన కేసీఆర్తో సంబంధమే కదా. దానికి తోడు రాజు పలకాల వాళ్ళెవడు చుట్టమే కదా, కేసీఆర్ చుట్టమే కదా. ఇంకో ఈయన కేటీఆర్ చుట్టమే కదా. వీళ్ళందరూ కాకుండా ఇగో ఈమె రకుల్ ప్రీత్ సింగ్, ఈమె బ్రాండ్ అంబాసిడర్ ఉండే మనకు. వాళ్ళ తమ్ముడు కూడా డ్రగ్స్ కేసులో దొరికిండు. ఎక్కడైనా ఏమైనా దొరికిరా అమ్మ? టీఆర్ఎస్ నాయకులుగా దొరికిందల్లా కూడా. నేను అనేది ఏంటంటే అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఈగల్ అనే సంస్థ ఈరోజు అయితే పనిచేస్తున్న సంస్థ ఉందో తెలంగాణలో, డేగా కన్నుతో వాచ్ చేస్తుంది. మిమ్మల్ని ఇడిచిపెడతారు అనుకుంటారా బిడ్డ? ఏ డ్రగ్ పెడ్లర్ కానీ, ఏ గంజాయి సప్లయర్ కానీ ఎవరిని కూడా ఇడిచిపెట్టాడు రేవంత్ రెడ్డి. పదే చెప్తుండు. జూనియర్ కాలేజీలలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ఇట్లాంటివి ఏమైనా దొరికితే కాలేజీలకు సంబంధించిన అఫిలియేషన్లు కూడా రద్దు చేస్తానని అంత గట్టిగా చెప్పిన వ్యక్తి కాబట్టే ఈరోజు కాలేజీలలో కానీ, జూనియర్ కాలేజీలలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ మెల్లిగా కంట్రోల్ అవ్వకుండా వచ్చిందమ్మా. మేము అదిగో కంట్రోల్ చేస్తుంటే మీరు ఒకరికి ఎంకరేజ్ చేస్తుంటారా? మేమేమో ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం, మీరేమో దాన్ని సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి అంతా రెడ్ హ్యాండెడ్గా దొరికిండు కదా. ఈరోజు ఈ టైం వరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు నువ్వు? ఎందుకు నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? నిజాలు చెప్తున్న కవితనేమో సస్పెండ్ చేస్తావు. అదే అబద్ధాలు చెప్తున్న ఈరోజు ఇదే అబద్ధాల మీద బతుకుతున్న మీరు ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి చేసిన తప్పిదాన్ని ఇంకా కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ఆగినారు? ఎందుకు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు? సార్, అయితే బీఆర్ఎస్ వాళ్ళ మీద బురద చల్లడం కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈగల్ టీంని ప్రిపేర్ చేసింది, రెడీ చేసింది అని చెప్పేసి చెప్తాం. మీకోసం టీం కూడా కావాలమ్మా? మీరే దొరుకుతురు. టీం ఏం అవసరం ఉంది? ఆ ఈగల్ టీం మీకోసం పెట్టినామా? ఎట్లా? మీలాంటి దుర్మార్గుల కోసం పెట్టినాం ఈగల్ టీం. అది మీలాంటి వ్యవస్థను పాడు చేసేవాళ్ళ కోసం పెట్టినాం ఈగల్ టీం. ఈరోజు మీలాగా చిన్నపిల్లల్ని ఈ డ్రగ్స్కి అలవాటు చేయకుండా ఉండడానికి ఈగల్ టీం పెట్టినాము. మీకోసం ఈగల్ టీం పెట్టాల్సింది. మీకు అంత ఏముంది? మీని ఈగల్ టీం పెట్టినంత పని బరాబర్ పెడతాం. ఈగల్ టీం ఎందుకు పెడతాం? మీ లోపల దొంగల్ని పట్టుకొని ఈగల్ టీం పెడతాం. నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా, నువ్వు నెట్లో బ్రౌజ్ చేయి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని కొడితే ఏమి రాదు. డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూసే వస్తాయి వాళ్ళందరివి. నువ్వు నెట్లో బ్రౌజ్ చేయి, ఇట్లా కంప్యూటర్లో బ్రౌజ్ చేయి, ఇట్లా నెట్లో బ్రౌజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ టీం ఏదైతే అంటే వాళ్ళ బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే డ్రగ్స్ ఇన్వాల్వ్డ్ ఉన్నారో వాళ్ళ పేర్లు వస్తాయి తప్ప వేరే రావు. అంటే అంత లోతుగా డ్రగ్స్ వాళ్ళ లోపల నిండిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఇస్ నథింగ్ బట్ నౌ ఇట్స్ ఎ డ్రగ్ రాష్ట్ర సమితి. అయితే మీరు చూపించినటువంటి ప్రూఫ్స్లో క్లియర్గా రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ చూపించారు. అంటే అది సమసిపోయిన విషయాన్ని మళ్ళీ మీరు ఇది కేటీఆర్ గారి మీద బురజల్లే. కేటీఆర్ గారికి ఎలాంటి సంబంధం లేదు రకుల్ ప్రీత్ సింగ్ తోటి. నేను అట్లాంటి చిల్లర విషయాలు నేను మాట్లాడతలేనమ్మా. నేను ఏమంటున్నా అంటే, రకుల్ ప్రీత్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ ఉండే మనకు ఈ తెలంగాణ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో. ఆ రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ బ్రదర్ అంటున్నా నేను. రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేసు అంటున్నా. అంటే మీరు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నారు అది చూపించడానికి నేను చెప్తున్నా. ఈరోజు మా ఈగల్ టీం ఉందమ్మా. ఈగల్ టీం నేను చెప్పినా కదా ఇప్పుడే, కిలోమీటర్ల పైన ఉన్న గద్ద ఎట్లా పట్టుకుంటుంది కోడిపెట్టని, ఆ విధంగా పట్టుకుంటాం మేము. ఎవరిని ఇడిచిపెట్టాం, డ్రగ్స్ కేసులో వదిలిపెడతాం అనుకుంటున్నారేమో. అఫ్ కోర్స్ అమ్మా,
అఫ్ కోర్స్ ఇట్ ఇస్ రైట్ బికాజ్ నువ్వు ఎవరిని బ్రాండ్ అంబాసిడర్ పెట్టినావు అనేది ఇంపార్టెంట్. యువర్ బ్రాండ్ అంబాసిడర్ షుడ్ బి. ఈరోజు మధు ఆయన ఒక ఆయన పెట్టిండు, ఆయన ఫోటో ఏం పెట్టుకొని తిరుగుతున్నామా, ఆయన సరే వాట్ ఎవర్ పార్టీ మైట్ బి, ఆయన ఫోటోనే యాంటీ డ్రగ్ మీద క్యాంపెయిన్ చేసి గెలిచిండు. ఈరోజు ఆయననే డ్రగ్స్ వల్ల పట్టుకుపోయిండు. అది ఎంతవరకు మనం యాక్సెప్ట్ చేద్దాం, సమాజం యాక్సెప్ట్ చేస్తుందమ్మా? రేపు నువ్వు చిన్నపిల్లవే, రేపు నీతో పాటు పిల్లలు డ్రగ్స్ తీసుకుని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అయితే సార్ ఒకటి ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి మహేష్ కుమార్ యాదవ్ కూడా అంటే కొంతమంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయినప్పటికీ కాంగ్రెస్కి టీడీపీకి కొంతవరకు అన్నదమ్ముల బంధం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఆయనకి పాజిటివ్ వచ్చింది, ఫస్ట్ అయితే నెగిటివ్ వచ్చిందని చెప్పేసి చెప్పారు, అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చిందని కూడా చెప్పారు. అంటే యాక్షన్స్ అనేవి స్టేట్ వైజ్ అయినా లేదంటే ఎవరి మీదైనా సేమ్ తీసుకుంటారా మీరు? ఒకటే గుర్తుపెట్టుకో అమ్మా, ఈరోజు యాక్షన్ కావాల్సింది డ్రగ్ పెడ్లర్ మీద, డ్రగ్ స్మగ్లర్ మీద, డ్రగ్ టేకర్స్ మీద. డ్రగ్ ఎవడైతే గంజాయికి అలవాటు పడ్డాడో అందరి మీద యాక్షన్ ఉంటుంది. ఈరోజు ఓన్లీ ఎవరో రోహిత్ రెడ్డి మిన్నో, రితేష్ రెడ్డి మిన్నో, మహేష్ యాదవ్ మిన్నో కాదు. ఈగల్ టీం అనేది పెట్టింది వీళ్ళ కోసం కాదమ్మా, సమాజాన్ని మార్పులో తీసుకురావాలి, సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈగల్ టీం పెట్టారు. ఆఫీసర్లు ఎంత పని చేస్తారు? ఏ రాత్రి నుంచి నిఘా పెడితే వాళ్ళు దొరికి ఉండాలి. ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి పొద్దున్నే దాకా, ఎన్ని గంజా పట్టుకుంటున్నాము ఎక్కడెక్కడ. మీరు దాన్ని 10 ఏళ్ళల్లో స్ప్రెడ్ చేసి పెట్టిరమ్మా. ఎంత కష్టపడాల్సి వస్తుంది దానిపైన. పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఒక్కసారి రీహాబ్ సెంటర్స్ పోదాం పదండి. మీ పుణ్యమా అంటూ వందలాది రీహాబ్ సెంటర్లు వచ్చినాయి ఈరోజు రాష్ట్రంలో, లక్షలాది రీహాబ్ సెంటర్లు వచ్చినాయి రాష్ట్రంలో. జస్ట్ డ్రగ్స్, గాంజాయి మీ ప్రభుత్వంలో అలవాటైన పిల్లలు ఎన్నో రీహాబ్ సెంటర్లలో ఉంటున్నారు. దానికి ఎవడు బాధ్యత వహించాలి? ఎవడు ముందుకు రావాలి? రేవంత్ రెడ్డి ముందుకు వచ్చిండు, ఏదో సమాజాన్ని కొంచెం మార్పు చేద్దామని. మీరు సపోర్ట్గా రండి అయ్యా, మాకు సపోర్ట్గా రండి, కొంచెం సపోర్ట్ చేయండి. పొద్దున్న లేసి మేము ఒక దిక్కు డ్రగ్స్ నిర్మూలించాలంటే మీరు ఒకసారి డ్రగ్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఆ డ్రగ్స్లో మీ వాళ్ళే ఉంటారు, మీ ఎమ్మెల్యేలే ఉంటారు, మీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు, మీ చుట్టాలే ఉంటారు. ఇది కాదా నిజం? కేటీఆర్ నిన్ను వైట్ ఛాలెంజ్కి రమ్మన్నాం, ఎందుకు రాకపోతే ఆ రోజు? ఆ వైట్ ఛాలెంజ్ కాస కొన్ని రోజులు అయినాక పోతుందేమో అని ఉద్దేశంతో ఇప్పుడు ఛాలెంజ్ అంటున్నావు. అయినా సరే నీతో పాటు అందరు వస్తారు అంటున్నావు. నీతో పాటు నేను అదే కోరుకునేది, ఆ స్వచ్ఛత రావాలే. ఇన్ని రోజులు నువ్వు మాట్లాడలే వైట్ ఛాలెంజ్కి, ఈరోజు వస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి గారిని లోపల భయం చూసినావా ఎట్లా తీసుకొచ్చింది బయటికి నిన్ను? కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఈ సమాజాన్ని మార్చే దాంట్లో నువ్వు కూడా పాత్ర కావాలి. రేవంత్ రెడ్డి గారికి సహకరించండి, ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్గా ఉండండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పదే చెప్తుండే, 60% ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అపోజిషన్ ఇట్ సెల్ఫ్, నాట్ ఆన్ పొజిషన్ పీపుల్. అపోజిషన్ వాళ్ళకే 60% బాధ్యత ఉంది. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడు ఇప్పటివరకు రోహిత్ రెడ్డిని ఎందుకు పార్టీలోకి వెళ్ళి డిస్మిస్ చేయలేదు? అదే కవిత నిజాలు చెప్తుంది, మీ పార్టీలో దాగి ఉన్న నిజాలన్నీ కవిత చెప్తుంది కదా అని కవితను సస్పెండ్ చేస్తారే? అదే రోహిత్ రెడ్డిని ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ మీకు చిన్నగా అనిపిస్తుందేమో ఇష్యూ ఇది. ఈరోజు రోహిత్ రెడ్డి అనే ఇష్యూ సమాజంలో పిల్లల్ని, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని, చిన్న పిల్లల్ని వాళ్ళ లోపల మార్పు కోసం కదమ్మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నది. మీరు ఎందుకు మారరు? ఇంకెప్పుడు మారుతారు? రేవ్ పార్టీలు ఒకప్పుడు పార్టీలు ఉండమ్మా, నౌ ఆ లాస్ట్ 10 yearsలో దే బికేమ్ రేవ్ పార్టీస్. ఇది వాళ్ళు నేర్పిన కల్చర్ హైదరాబాద్కి. థ్యాంక్ యూ.